నిజామాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో గల 21వ నెంబర్ రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి లబ్ధిదారులకు స్వయంగా సన్నబియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణానికి కేటాయించబడిన సన్నబియ్యం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ కోటకు అనుగుణంగా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి దానికి అనుగుణంగా బియ్యం స్టాక్ ఉందా అని పరిశీలించారు. బయోమెట్రిక్ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని గమనించారు. సకాలంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సహాయాధికారి రవి రాథోడ్, రేషన్ డీలర్ హిమబిందు తదితరులున్నారు. कार्ड नंबर ఆర్మూరు పట్టణంలోని గోల్బంగ్లా వద్ద ఉన్న రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ పథకంలో కేంద్రం వాటా 30% ఉంటే రాష్ట్రం వాటా 15% ఉందని అన్నారు. కేంద్రం వాటా అధికంగా ఉందని ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు గమనించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రజలు అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. కావున ప్రజలు ఎవరు కూడా సన్న బియ్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు ఒక సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇస్తున్నాయి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఏదో ప్రజలు సద్వినియోగం చేసుకోండి. మీరు ఈ బియ్యం మీరు కూడా ఇప్పటి వరకు ఏమైతే జరిగిందో జరగలేదో ఇక ముందు జరగకుండా చూసుకోండి. స్పెషల్ నిఘా ఉంటుంది. ఎందుకంటే మేము కొనుడే 50 రూపాయల కిలో బియ్యం కొంటున్నాం. 50 రూపాయల కిలో బియ్యం కొని ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. చలో మాట ఇవి బియ్యం మంచిగా ఉన్నాయి. ఇంతకుముందు అమ్మినట్లు అమ్మకూడదు. అదే మంచిగా ఉన్నాయి. యోజన అంటే ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు, దీంట్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇచ్చేది 5 కిలోలు ఒక మనిషికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 1 కిలో.
ఈ 50 రూపాయల కిలో బియ్యం ఏదైతే మేము కొంటున్నామో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 40 రూపాయలు ఇస్తుంది ఒక కిలోకు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఇదిగో దానికి ఇప్పుడే ఉదాహరణ రెండు అంటే 12 కిలోల బియ్యంలా కేంద్ర ప్రభుత్వము 375 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 84 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఇది తెలంగాణ ప్రజలు, మరి ముఖ్యంగా ఆర్మూరు ప్రజలు చవకవారు ప్రకటనలు, అబద్ధపు మాటలు, అబద్ధ మోసాలు నమ్మకూడదు. మీ ఇళ్లలో మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే, చదువుకున్న బిడ్డలు ఉంటే వాళ్ళకి చెప్పండి. ఇది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, పావల రాష్ట్రము, ముప్పావుల కేంద్రము. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ప్రజాప్రభుత్వాలే కాబట్టి మోసపూరిత మాటలకు లోను కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీ గురించి కిలోకు 40 రూపాయలు, ఒక్క మనిషికి 5 కిలోలు ఇస్తున్నాం కాబట్టి ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంతకు ముందు కదా దళారులకు, స్మగ్లర్లకు ఆ బియ్యం బాగాలేదని అమ్ముకున్నారు. ఇక ముందు అట్లా అమ్ముకోకండి. ఇది ఒక బలవర్ధకమైన బియ్యము. ఎందుకంటే దీంట్లో ఫోర్టిఫైడ్ రైస్ కలుస్తుంది. ఇది పిల్లలకు, వృద్ధులకు చాలా బలమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఈ సన్న బియ్యము అందరూ ఎవరైతే ఉన్నవాళ్ళు, పెద్ద వాళ్ళు అందరు తినే ఏదైతే సన్న బియ్యం ఉన్నదో పేదవాళ్ళు కూడా ఈ సన్న బియ్యం రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ఒక గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగం. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ బియ్యాన్ని, సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్మూరు పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేటస్ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, మాజీ నిజామాబాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, ఆర్మూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్యయ్యప్ప శ్రీనివాసులు పలు వార్డుల్లో పర్యటిస్తూ కరపత్రాలు పంచి కార్యక్రమాన్ని కొనసాగించారు. వినయరెడ్డి మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మనకు అహింస శాంతి సిద్ధాంతాలు అలవరించిన మహాత్మా గాంధీ స్మరించుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ మిగదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు వీరసాదల ధైర్యం వీడు ద్రౌపడి దొంగల భరతం పడతాడు. అలా ఇచ్చారండి, అలా ఇచ్చారండి, అలా ఇచ్చారండి. రైట్. అందరూ కూడా మీ ప్లేస్ లో నిలబడండి. జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. భారతీయులమైన మేము ఆ రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. నాకు సార్వభౌమత్వ, సౌమ్యవాద,
నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి ప్రాంత వర్ణ లింగ ధనిక భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన ఆత్మని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో ఆలూరు మండల కేంద్రంలో నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి అధికారులు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అధికారులు సేవలు అందించాలని సూచించారు. నూతన ఎంపీడీఓ గంగాధర్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడతామని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీజేపీ నాయకులు, గ్రామ తదితరులు పాల్గొన్నారు. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కర్ధమాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం మనుషోత్తమాయ నమః. ఓం ఆత్మౌషధాయ నమః. ఒకటి ఇప్పుడు లొకేషన్ మండలం లంకల్ మండలం ఎంపీడీలో పిలిచారు. ఏంటి అసలు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఎంతో మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు ఏదైతే పెద్ద పెద్ద తీసుకున్నారు మోడల్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు 4 మీటింగ్ కూడా ఉందండి. ఎవరు ఉన్నారు? ఏమంటారు? ఏదైతే బేస్మెంట్ కట్టడానికి సంతోష్ ఈరోజు ప్రభుత్వం ప్రజలకు సౌలభ్యం కోసము మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఆలూరు మండలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆలూరు మండలాన్ని అధికారికంగా ప్రారంభోత్సవము గౌరవ శాసనసభ్యులు గారి చేత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఈ మండలం ద్వారా ఈ మండలంలోని 11 గ్రామాలకు ప్రజలకు ప్రభుత్వ పథకాలు కానీ సేవలు అందించడానికి సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం భావించి మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఇక్కడ మండల అభివృద్ధి అధికారిగా నియమించబడ్డాము. కాబట్టి ప్రభుత్వము చెప్పే ప్రతి సంక్షేమ పథకాలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువ చేయడంలో మా వంతు సహకారము చేసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తూ ఆశిస్తున్నాం. నూతనంగా ఏర్పాటు చేసిన ఆలూరు మండలంని ఈ పరిధిలోని గ్రామాల ప్రజలు తమ యొక్క సేవల కోసము ధృవీకరణ పత్రాలు కానీ ఇతర ఏదైనా మీకు ప్రభుత్వ పథకాలకు ఇక్కడ నుంచి పొందొచ్చు అని తెలియజేస్తుంది. ఆర్మూరు పట్టణంలోని జిరేత్ నగర్లో హనుమాన్ మందిర కమ్యూనిటీ హాల్ను కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డి
తన చేతుల మీదుగా ప్రారంభించారు. జిరాయత్ నగర్ హనుమాన్ మందిర కమ్యూనిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తితో కృషి చేస్తున్నారని తెలిపారు. హనుమాన్ మందిర కమ్యూనిటీ అధ్యక్షుడు విఠోబా శేఖర్, కార్యదర్శి నూకల శేఖర్ మాట్లాడుతూ కమ్యూనిటీ ప్రారంభోత్సవానికి కృషి చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. అందరం కలిసికట్టుగా ఉండి కాలనీని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు కాందే సంగీత చక్రు, పిసిసి మాజీ కార్యదర్శి కాందే శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి ఒక అన్నగా నాతో పాటు ఏమంటారు రామ్ లక్ష్మణులు కాందే సీనన్న కానీ సత్యన్న కానీ వీళ్ళందరూ కూడా అందరికీ మొదటిగా మీడియా మిత్రులకు మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయన్న గారికి, అలాగే ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి రాజశేఖర్ గారికి మరియు మా హనుమాన్ మందిర కమిటీ పెద్దలకు అందరికి కూడా మొదలుగా ఈరోజు శుభదినం. మా కమ్యూనిటీ హాల్ని మేము ప్రారంభం చేసుకున్నామంటేనే శుభదినం అన్నట్టు. దీనికి ఒక 8 సంవత్సరాల నుంచి మాకు కొద్దిగా గవర్నమెంట్ ఫండ్తో పాటు వివిధ రకాలుగా మా సభ్యులు మరియు ఇక్కడ ఎవరెవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర మేము చందా రూపం కూడా మాకు వాళ్ళంతా సహాయ సహకారం చేసి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ మేము నిర్మాణం చేసుకొని ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు వెన్నంటి ఉండి మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి నిరంతరంగా 3 పర్యాయాలుగా గెలిచి 3 పర్యాయాలలో మాకు నిధులు ఇప్పించి మాకు ఆయన ఏదైతే మాకు సహాయ సహకారాలు ఇస్తారో ముఖ్యంగా కాందే సంగీత శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఇలాగే మాకు రాబోయే కాలానికి మా పైన కూడా మేము షెడ్ వేసుకుని ఒక మ్యారేజ్ పార్టీ చేద్దామని చెప్పేసి అనుకున్న సందర్భంగా దానికి ఇందాకే నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన్న గారు రాబోయే ఫండ్లో 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చి కూడా పోయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి రాజశేఖర్ గారు కూడా వివిధ రకాల ఎలాంటి స్వార్థం లేకుండా ఈ టెంపుల్కు మేము ఇక్కడే పెరిగాము చిన్ననాటి నుంచి. ఈరోజు మా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఇద్దరు వినయరెడ్డి గారు కానీ మరియు ఇరవతి రాజశేఖర్ కానీ మా గల్లీకి సుపరిచితులు. వారు ఇక్కడే పెరిగారు, ఇక్కడే స్టడీ అయ్యాలి, ఎంత ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళ బాల్యం జీవితం మొత్తం ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎంత చేసినా తక్కువే అని నేను అనుకుంటున్నా. అలాగే వాళ్ళు కూడా అదే భావనతో నుండి మాకు రాబోయే కాలానికి మంచి ఫండ్ కూడా సమకూర్చి మాకు వెన్నంటి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇది ఎంతో పురాతనమైన మందిరం. సరే, మందిరం ఉండడం ఒక ఎత్తు అయితే ఆ మందిరం నడవాలన్నా, ఆ మందిర అభివృద్ధి జరగాలన్నా దానికి ఒక ఇన్కమ్ కావాలనే ఉద్దేశంతో మందిరంకు, అలాగే ఈ కాలనీ వాసులకు కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కావాలనే ఒక ముఖ్య ఉద్దేశం, ఈ 2 ఉద్దేశాలతోని ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి సంగీత శ్రీనివాస్ గారు మాకు ఏ పార్టీలో ఉన్నా అడిగిన వెంటనే గవర్నమెంట్ నుంచి నిధులు ఇప్పిస్తూ ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడానికి ముఖ్య కారకులు వాళ్ళే. అలాగే ఈనాటి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి దాతలు, మా పెద్దలు, కమిటీ పెద్దలు, మా కమిటీ అందరం ఎంతో నిరంతరం కృషి చేసి ఇవాళ ఎంతో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వినయరెడ్డి గారు మరియు ఈఆర్ ఫౌండేషన్ రాజశేఖర్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వాళ్ళు ఈ గల్లీ వాసులే, ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా సరే మేము కూడా ఖచ్చితంగా ఇంకా పైన కళ్యాణ మండపంగా దీన్ని తీర్చిదిద్దడం కొరకు నేను ఇప్పుడు మీకు ఒక 10 లక్షల రూపాయల మీకు నిధులు మంజూరు చేయబడుతుందని వినయరెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే మా మిత్రులు రాజశేఖర్ గారు కూడా నేను ఇతోధికంగా నా ఫౌండేషన్ నుంచి నేను కూడా ఇంతకుముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా ఎప్పుడైనా మీ వెన్నంటి ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పడం జరిగింది. దానికి మా కమిటీ తరఫున, మందిర కమిటీ పెద్దల తరఫున వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులకు, ఇక్కడ ఉన్న ప్రతి సభ్యులకు, కార్యకర్తలకు అందరికి కూడా, మా పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సెలవు.
ఈరోజు ఒక విశిష్టమైన రోజు. పురాతనమైనటువంటి మా ఆలయం ఆంజనేయ స్వామి ఆలయానికి రావడం, అలాగే ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క అభివృద్ధి, ఈ ఆలయం యొక్క అభివృద్ధి అండ్ కాలనీ యొక్క అభివృద్ధి అండ్ అలాగే కాలనీ వాసుల యొక్క సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి కంపల్సరీగా నా వంతు సహకారాన్ని అందిస్తాను. అలాగే గతంలో నేను ఇక్కడ బాల్యం నుంచి ఇక్కడ మా నాన్నగారు మేమందరం నివసించిన ప్రాంతం కాబట్టి నాకు ఒక మిక్కిలేని అభిమానం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా, నా క్లాస్మేట్స్, ఫ్రెండ్ అందరూ కూడా ఒక భావ సారూప్యత కలిగిన వ్యక్తులందరి మధ్య నేను నివసించాను. కాబట్టి వీరందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ఇతోధికంగా కృషి చేస్తున్నటువంటి మా సంఘ సభ్యులు, యూత్ సభ్యులు, అలాగే ఈ యొక్క స్ట్రక్చర్ నిర్మాణానికి ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చిందో దాని ఫర్దర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నా యొక్క కంపల్సరీగా కంట్రిబ్యూషన్ చేస్తాను. అందరికి కూడా, కాలనీ వాసులందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఈ నిర్ణయం మాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ కోరారు. రాజీవ్ వికాస్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ మీ సేవలో ఆన్లైన్ చేసుకోవాలని, అనంతరం అప్లికేషన్ ఫారం ను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉన్న చివరి గడువును ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు లేని వారు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని అప్లై చేసుకోవచ్చని తెలిపారు. రాజీవ్ యువ వికాసం కింద మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీ, ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. అంటే ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ ఈబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వీళ్ళకి సంబంధించి ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం అనే ప్రోగ్రాన్ని తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీ సేవలలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ సేవలో మీరు ఆధార్ కార్డు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో పోయి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ కాపీ, అదేవిధంగా ఒక దరఖాస్తు ఫాము మీ సేవలో అందుబాటులో ఉంటుంది. అక్కడ లేకపోతే మండల ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటుంది. అది నింపేసి ఫోటో అతికించి మా ఆఫీస్లో మరి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. కొంతమందికి రేషన్ కార్డు లేదు, మరి అటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ క్రైటీరియా, రూరల్ అయితే 1,50,000 ఇన్కమ్, అర్బన్ అయితే 2 లక్షల రూపాయల ఇన్కమ్తో ఉంది. కాబట్టి మరి మన మండల పరిధిలో, భీమ్గల్ మండల పరిధిలో అందరూ కూడా వివిధ కార్పొరేషన్ల కింద అన్నీ కలిసి రాజీవ్ వికాస్ ఒక ప్రోగ్రామ్ పెట్టింది. కాబట్టి మరి దీని తేదీ ఏప్రిల్ 5 ఉండే, దాన్ని ఏప్రిల్ 14 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉంటే మండల ఆఫీస్లో, ఎంపీడీఓ ఆఫీస్లో, ప్రజాపాలన సేవా కేంద్రంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటారు. వారికి మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసిన కాపీని మీరు ఇక్కడ అందజేయాలి. ఏమైనా డౌట్స్ కూడా ఉంటే మీరు మా దగ్గరకు వచ్చి కనుక్కుంటే మేము ఆ వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. 50,000 రూపాయల స్కీమ్ అంటే అది 100% సబ్సిడీ. అంటే చిన్న చిన్న షాప్స్ సంబంధించిన ఏవైతే ఉంటాయో అది 50,000 100% సబ్సిడీ. మిగతా అన్నీ కూడా బ్యాంక్ లింకేజ్తో ఉన్నాయి. అంటే 1 లక్ష రూపాయల వరకు అయితే 90% సబ్సిడీ, 10,000 బ్యాంక్ లోన్. తర్వాత 2 lakhs అంటే దానికి 20% అంటే 80% సబ్సిడీ. అంటే 2 లక్షలకు 1,40,000, 1,60,000, మిగతా 40,000 రూపాయలు బ్యాంక్ లోను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 2 లక్షల నుంచి 4 లక్షల వరకు 70% సబ్సిడీ ఉంటుంది, మిగతా అంతా బ్యాంక్ లోన్ ఉంటుంది. కాబట్టి బ్యాంక్ లింకేజ్ మన గతంలో అయితే కార్పొరేషన్స్ ఎట్లున్నాయో సేమ్ లింకేజ్ ప్రోగ్రామ్ కిందనే మనము ఎంపిక చేయడం జరుగుతుంది. భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని సిఐ సత్యనారాయణ హెచ్చరించారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా ఆన్లైన్ బెట్టింగ్, పేకాట గాని ఆన్లైన్ యాప్ ద్వారా ఇలాంటి బెట్టింగ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సత్యనారాయణ హెచ్చరించారు. భీమ్గల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యంగా యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని సూచించారు. మనమందరం కలిసి ఇలాంటి బెట్టింగ్ మహమ్మారిని తరిమి కొడదామని పిలుపునిచ్చారు. భీమ్గల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయమనగా ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ కానీ, తర్వాత మట్కాకు సంబంధించి కానీ, గేమింగ్ సంబంధించి కానీ, సో ఏ విధంగా యాప్స్ ద్వారా ఆడడం కానీ, సో ఇట్లాంటివి చేయడం ద్వారా
వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. కావున మీరు అట్లాంటి గేమ్ మాయలో పడకుండా, ఎస్పెషల్గా యువత, అదేవిధంగా విద్యార్థులు, వీళ్ళు కూడా అట్లాంటి ఆన్లైన్ గేమింగ్ కానీ ఈ మట్కా మాయలో పడకుండా మీరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇది మన గౌరవ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇంతకుముందు కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి. సో దాని ప్రకారం తప్పకుండా అందరూ ఎవరైనా కూడా పోలీసుకి సహకరించి మేము మీలో ఒక పౌరులాగానే భావించి మాకు సమాచారం ఇచ్చి మా మహమ్మారిని మనందరం కలిసి ఉమ్మడిగా పారదోలాలని చెప్పేసి ఈ సర్కిల్ ప్రజలకు నేను తెలియజేస్తాను. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపానగౌడ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అసలు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపానగౌడ్ గారి 315వ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆనాడు పాపన్న గారు మన బీసీల కోసం, కింది స్థాయి కులాల కోసం అనేక సార్లు కొట్లాడి 12 మంది ఉన్న సైన్యాన్ని 12,000 చేసుకొని ఆ రోజు గోల్కొండ కోటని అక్కడ వాళ్ళ ఉన్న రాజును ఎదిరించి గోల్కొండ కోటని పరిపాలించిన చరిత్ర మన బీసీ ముద్దుబిడ్డ సర్దార్ పాపన్న గౌడ్ గారు. అనేక తిరుగుబాటుదారులని వ్యతిరేకించి పోరాడిండు. ఆయన స్ఫూర్తితో మనం అందరం యావత్ కింది స్థాయి కులాలు, బీసీలు, ఎస్సీలు, కింది స్థాయి అందరూ కూడా కలిసికట్టుగా ఆయన బాట నడవాలని మీ అందరు కూడా ప్రెస్ ముఖంగా చెప్పడం జరుగుతుంది. భారత్ మాతాకి ఈరోజు ఆర్మూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సర్దార్ పాపన్న గౌడ్ గారి వర్ధంతి వేడుకలో పాల్గొన్నటువంటి ఆర్మూర్ పట్టణ కార్యకర్తలకు, నాయకులకు, మరి ఇక్కడ వచ్చిన పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు మరి మనం పాపన్న గారిని గుర్తు చేసుకొని తప్పని రోజు, ఎందుకంటే వారు మన కోసం ఎన్నో త్యాగాలు, మరి ఎన్నో పోరాటాలు, మరి ఎందరితో కొట్లాడి మన యొక్క స్వాతంత్రంలో భాగంగా మరి ఆ రోజు మరి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి రజాకారుల పైన మనపై రుద్దినటువంటి ట్యాక్సులను ఆ కాలంలో ఆ చిన్నతనంలోనే మరి పెద్ద ఎత్తున వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి మరి పాపన్న గౌడ్ గారని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోక తప్పదు. కాబట్టి వారి ఆత్మ శాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్దార్ పాపన్న గారు ఆ రోజు స్వతంత్ర సమరయోధుడిగా, అలాగే తిరుగుబాటుదారులకి ఆ రోజు గడిల పాలనన్నింటినీ కూలదొప్పుదామని చెప్పేసి ఏకదాటి మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలని, అంటే కింది స్థాయి జాతిని మొత్తం ఏకం చేసిన ప్రథమ పౌరుడుగా ఆ రోజు సర్దార్ పాపన్న గారు ఇప్పటికీ చరిత్రలో లిఖించబడ్డారు. కొమరభీం తర్వాత ఈ యొక్క తెలంగాణ మలి విడతలో బానిస సంఖ్యలను తెంపేసి, ఒక బానిస బతుకుల్ని తెంపేసి, ఒక స్వరాజ్యం నుంచి వచ్చిన తర్వాత దేశ స్వరాష్ట్రాన్ని సాధించుకోవచ్చనే పూర్తి స్వేచ్ఛతోని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన స్ఫూర్తిని ఇప్పటికి కూడా మర్చిపోకుండా గ్రామాన కూడా గౌడ సంఘ సభ్యులు కానీ, బీసీ జాతి మొత్తం గౌరవించే విధంగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ గౌరవించే విధంగా గ్రామాల్లో కూడా ఆయన విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు. ఇదొక ఆయనకు ఇచ్చే మనం స్ఫూర్తిదాయకం. రానున్న రోజులలో కూడా ఇక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలందరి కృషితోని ఆర్మూర్ పట్టణంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా వంతు భారతీయ జనతా పార్టీ కూడా ముందు వరుసల్లోనే ఉంటుందని తెలియజేస్తారు. వేసవికాలం దృష్టి ఎండిపోయిన పంటలకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు దర్పల్లి,
సిరికొండ ఇందల్వ ఈ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అడగంటి చేతికొచ్చిన వరి పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. అదే కాకుండా మొన్నటి అకాల వర్షాలతో కూడా ఇదే మండలాల్లో కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు అన్నీ కూడా పాలు దాగి ఎర్రబడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా హార్వెస్టింగ్కు ఇంకొక 15 రోజులు అయితే కోతలకు వచ్చే పరిస్థితి ఉంది. కానీ భూగర్భ జలాలు అడగంటడం వల్ల చేతికొచ్చిన పంటలు ఎండిపోవడం జరుగుతూ ఉంది. దానికి తోడు విద్యుత్తు కరెంటు సమస్య కారణంగా వాళ్ళు తెల్లందాక ఎందుకోసం అంటే తెల్లందాక మేము 12 గంటల నుంచి కరెంట్ ఇస్తున్నాం, 16 గంటలు 18 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్ళి మేము తోటలోకి వెళ్ళి 12 గంటలకు 1 గంటకు వెళ్ళి 2 గంటలకు వెళ్ళి చూస్తే కరెంటు ఉండడం లేదు. నేనే నా తోటలోకి మొన్న నేను పారియడానికి 4 గంటలకు తోటలోకి వెళ్తే కరెంటు లేదు. సబ్ స్టేషన్కి వచ్చి సబ్ స్టేషన్లు అడిగితే 5 గంటల 44 నిమిషాలకే కరెంటు ఇప్పుడే ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే రైతులకు పంట బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పంట బీమా చేస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ తీరా ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని కూడా అమలు చేయలేకపోయిండు. మీరే అమలు చేసినవైతే నష్టపోయిన రైతుకు వెంటనే కాంపన్సేషన్ వచ్చే పరిస్థితి ఉండేది. కనుక దయచేసి ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి హామీల ప్రకారము వెంటనే రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. నష్టపోయిన రైతులకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి కానీ అట్లాగే భూగర్భ జలాలు అడగంటి ఎండిపోయిన రైతాంగానికి 1 ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా దయచేసి మా రైతాంగం తరఫున హామీలు కూడా నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సిరికొండ మండలం కొండూరు గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి ప్రారంభించారు. కొండూరు గ్రామంలో రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పాలిట దేవుడని అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రామరెడ్డి, భాస్కర్, మల్లేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. సిరికొండ మండలం చిన్నవాలగోటు, హుస్సేనగర్, కొండూరు, కొండాపూర్, పెద్దవాలగోటు, దుప్పియా తాండాలో ఐకేపీ PACS వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నాయకులు, సొసైటీ చైర్మన్, ఐకేపీ APM మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని, దళాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండూరు, చిన్నవాలగోటు, పెద్దవాలగోటు, కొండాపూర్, దుప్పియా తాండా కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ తాండా ప్రజలు పాల్గొన్నారు. మాట్లాడదు సూపర్ వచ్చింది. వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఉగాది రోజు నుండి తమ పనిముట్లను ఆలయంలో ఉంచి వాటికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఆలయంలో ఉన్న బ్రహ్మంగారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. బుధవారం రోజు పనిముట్లకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించామని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన వేల్పూర్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పంచబ్రాహ్మణులు
ఉగాది మొదలుకొని 5 రోజులు తమ తమ పనిముట్లను శ్రీ బ్రహ్మంగారి మందిరములో ఉంచి ప్రతిరోజు పూజా నైవేద్యములు సమర్పించి మంచి ముహూర్తంలో తమ తమ పనిముట్లను తీసుకెళ్ళి పని ప్రారంభించుకుంటారు. ఇది ప్రతి సంవత్సరము జరపబడును. దీనితో పాటు ప్రతి సభ్యులు ఇక్కడ బ్రహ్మంగారి మందిర ఆవరణలో జంజాలు వేసుకొనడము, తర్వాత కంకణాలు కట్టుకొని జంజాలు వేసుకునే కార్యక్రమం కూడా జరపబడును. ఈ కార్యక్రమంలో అందరూ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయుచున్నారు. తమ పదవికి ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదములు. తమ తమ పదవులు ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదములు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి సేవా కార్యక్రమంలో నా వంతు పూర్తి సహాయ సహకారములు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నిస్వార్థంగా సేవలందించి విశ్వబ్రాహ్మణ సంఘమును అభివృద్ధి పరచగలమని హామీ ఇస్తున్నాము.